హలో గైస్, వెల్కమ్ టు డిజీ గ్రాఫిక్స్. మీరు నా ఛానల్ మొత్తం మొదలుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ డిజీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఇంకా యూజ్ఫుల్ అయ్యింది. ఇంకోటి, నేను మీకు చెప్పినట్టుగానే మన వాట్సాప్ యూట్యూబ్ లో నేను ఆల్రెడీ నైట్ పోస్ట్ చేశాను. అట్లాగే మనం ఇక్కడ చూడండి, నేను మీకు ఇక్కడ వాట్సాప్ లో నేను కొన్ని ఇమేజెస్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని ఈ ఇమేజ్ ని ఇట్లా తయారు చేద్దాం. ఒక టూ యాప్స్ ని ఉపయోగిద్దాం. ఆ టూ యాప్స్ నేమ్ ఏంటంటే, ఒకటి వచ్చేసి పిక్సార్ ని మీరు ముందుగా అయితే ఓపెన్ చేసుకోండి. మీరు ముందుగా పిక్సార్ ఓపెన్ చేసుకున్నాక మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ నేను మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ మీకు కావాలంటే నేను కిందిస్తాను. లేదు మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ని మీ ఇమేజ్ కి తగ్గట్టుగా మీరు అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసినాక నెక్స్ట్ మీరు ఏదైతే ఫోటో అనుకుంటున్నారో ఆ ఫోటోని తీసుకోండి. ఆ ఫోటోని తీసుకున్నాక ఇప్పుడు ఈ ఫోటో చూడండి, బ్యాక్గ్రౌండ్ ఉంది. దీనికి ఈ బ్యాక్గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. మీరు కరెక్ట్ గా ఫోటో అనేది ఇట్లాగైతే సెట్ చేసుకోండి. నాది యాక్చువల్లీ నేను వాడేది ప్రో వర్షన్, సో నేను రిమూవ్ బీజీ కొట్టేస్తున్నాను. ఇట్లా రిమూవ్ బీజీ కొట్టినాక ఆటోమేటిక్ గా ఫోటో అయితే రిమూవ్ అయిపోద్ది. లేదు మీ దగ్గర ప్రో వర్షన్ లేదు, నో ప్రాబ్లం. ఇట్లా ఎందుకు కొట్టేస్తాను, స్టార్టింగ్ మీరు ఫోటో అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ క్రాప్ దగ్గరికి రండి. ఇక్కడ పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ పర్సన్ వరకే సెలెక్ట్ అవుతుంది. ఇలా ఐకాన్ వచ్చి ఓకే ఓకే ఓకే. నేను ఇప్పుడైతే నార్మల్ వర్షన్ లోనే చేశాను. ఫ్రీ వర్షన్ అయితే కొంచెం త్వరగా అయితే, సారీ ప్రో వర్షన్ అయితే కొంచెం త్వరగా అయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఫోటోని అయితే తీసుకున్నాక ఈ ఫోటోని మీరు అనుకున్న ఫోటో ఎలాగైతే సెట్ చేయాలనుకున్నారో కరెక్ట్ గా ఈ యాంగిల్ అయితే సెట్ చేసుకుని ఎరేజర్ అయితే నొక్కండి. ఎరేజర్ నొక్కినాక ఎరేజర్ ప్రెస్ చేసినాక మీరు ఇక్కడ మళ్ళీ ఎరేజర్ తీసుకుని అపోసిటీని తగ్గించి, హార్డ్నెస్ తగ్గించి, సైజ్ అయితే పెంచండి. సైజ్ పెంచినాక ఏమైంది అంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ లో అనేది మీకు మీ డ్రెస్సింగ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ లో లైట్ గా అయితే ఎరేజర్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అయితే అయ్యిద్దండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, బ్యాక్గ్రౌండ్ లో అయితే మిక్స్ అయ్యింది. నేను ప్రతి వీడియో కూడా ఇంతే క్లియర్ గా చెప్తానండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే. ఒకటండి, మన మొబైల్ చేస్తున్నామా పీసీలో చేస్తున్నామా అనేది పాయింట్ కాదు, మనకి అవుట్పుట్ ఎట్లాగా వచ్చింది అది మెయిన్. ఓకే, ఇప్పుడు ఇదే ఫోటోని మనం గంటల తరబడి చేసినా అదే అవుట్పుట్ వచ్చింది అనుకున్నప్పుడు మనం సింపుల్ వేలో వెళ్ళిపోవడం అనేది బాగుండిద్ది కదా మనకి. సో నేను అలా అంటున్నాను. అలా అని చెప్పేసి పీసీ ఎడిటర్లు బాగా చేస్తారు, ఫోన్లు చేయకూడదు అని ఏం కాదు. మనకి టూల్ అండి. ఫస్ట్ థింగ్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనం పీసీలోకి వెళ్ళి ఎడిట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఎడిటింగ్ గురించి ప్రాపర్ గా తెలిసి ఉండాలి. ఆ ఎడిటింగ్ కోసమే ఇలాంటి చిన్న చిన్న యాప్స్ అనేది మనం ఫస్ట్ ట్రయల్ వర్షన్ అనేది ట్రై చేసినాకే మనము పీసీలోకి వెళ్తే ఏంటంటే ఈ టూల్ కట్ అనేది చిన్న చిన్న టూల్స్ అనేది ఈజీగా అర్థం అయ్యి మన ఫోటోషాప్ ని చాలా త్వరగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అయితే అయ్యింది. కానీ మనం ఫోటోషాప్ లో ఇదే ఆయిల్ పెయింట్ చేయాలంటే గంటల తరబడి పట్టింది. కానీ మనం అలా కాకుండా టూ యాప్స్ ఉపయోగించి స్మర్జ్ టూలు, కలర్స్ ఇట్లాంటివి కూడా కొన్ని యాప్స్ లో అయితే ఇవ్వడం జరిగింది. పిక్సార్ట్ లో ఆయిల్ పెయింటింగ్ అనే ఫిల్టర్ అనేది ఇచ్చాడు, అది నేను మీకు చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇట్లా అయితే ఫోటో తీసుకున్నాక రీటచ్ అయితే ప్రెస్ చేయండి. రీటచ్ ని ప్రెస్ చేయడం వల్ల ఏమైందంటే మనకి ఇక్కడ కొన్ని హైలైట్స్ అయితే కావాలి. నాకైతే ఇప్పుడు హెయిర్ హైలైట్స్ చేయాలి నేను. సో మీరు ఇట్లా స్లైడ్ కంటే ఇక్కడ హెయిర్ కలర్ అనేది ఉండేది. హెయిర్ కలర్ అనేది రాగానే ఇక్కడ బ్లూ సెలెక్ట్ అయింది, ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయింది. నేను ఇక్కడ దీన్ని ఇంట్రెస్ట్ కొంచెం దీన్ని పెంచుతున్నాను. ఈ సాచురేషన్ కూడా లైట్ గా ఇస్తున్నాను. సో నాకు ఇలా సెలెక్ట్ అయింది. నేను జస్ట్ ప్రెస్ నొక్కా, ఓకే సార్. ప్రెస్ చేసేసినాక నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఫోటోని ఆయిల్ పెయింటింగ్ గా కన్వర్ట్ చేయడానికి ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనకు కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎఫెక్ట్ లోకి అయితే వెళ్ళాలి. మీకు ఇది నార్మల్ దైనా ఉండిద్ది, మీరు నెట్ ఆఫ్ వేసుకుని ఆన్ చేసుకోవచ్చు. అది ప్రో వర్షన్ లో ఉండిద్ది, నార్మల్ వర్షన్ లో ఉండిద్ది. మీరు అయితే కంగారు పడ అవసరం లేదు. మీది ప్రో వర్షన్ అండి, మీరు చేస్తున్నారు, అది మాకు రావట్లేదు అని డౌట్ అయితే లేదండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇట్లా వచ్చేసినాక మీరు ఏదైతే లాస్ట్ టైం కూడా అదైతే ఆప్షన్ లో ఏది ఉండిద్ది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిస్టిక్ అయితే నొక్కండి. నొక్కి నాకు ఇక్కడ మీరు ప్రెస్ చేసినాక 1 2 3 లో ఆయిల్ పెయింటింగ్ అయితే ఉంది చూడండి. ఆయిల్ పెయింటింగ్ కనెక్ట్ అయింది, బట్ ఇంకా అయిపోలేదు. కొంతమంది ఏంటంటే ఇక్కడ వరకు కనెక్ట్ చేసేసి ఎరేజర్ నొక్కేసి ఐ సూట్
క్లియర్ చేసి అయిపోయింది ఆగిపోయింది అన్నారు. జస్ట్ సింపుల్ గా అయిపోయింది. ఇట్లా కాదు, చూడండి. ఇట్లయితే వచ్చినాక ఎరేజర్ నొక్కండి. ఎరేజర్ ప్రెస్ చేసినాక ఇన్వర్ట్ అయితే నొక్కండి. అప్పుడు ఏమైంది అంటే మనకి రివర్స్ అయింది. ఏదైతే అప్లై అయిందో దానికి రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే రీస్టోర్ ప్రెస్ చేసి అపోజిటీని తగ్గించి హార్డ్నెస్ తగ్గించి ఎరేజర్ లైట్ గా మనకి ఎరేజర్ ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ అయితే చేసుకొని ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఈ హెయిర్ కి మెల్లగా కంగారు పడకుండా కూల్ గా ఇట్లాగైతే ఉంది. చూసారా చూసారా ఎంత స్మూత్ గా వస్తుంది హెయిర్. మీకు ఆయిల్ పెయింటింగ్ ఎలా ఉందో అట్లాగైతే వస్తుంది. నేనైతే స్పీడ్ గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ మీకు వీడియో చూపించినట్టుగానే మీరు చేస్తే సింపుల్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీడ్. దీనికి కొంచెం హార్డ్నెస్ తగ్గించి సైజ్ తగ్గించుకోండి. కొంచెం రిస్క్ ఉండిద్దండి ప్రతి పనిలో. మనకి రిస్క్ అయితే ఉండిద్ది. షార్ట్ అండ్ స్వీట్ కావాలంటే ప్రతి అవ్వవు. సో మీరు ఇట్లా రిస్క్ అబ్బో ఎంత మనం చేయాలా అనుకుంటే కనుక అవుట్పుట్ రాదు. మీరు దీనికి ఇంత ఇబ్బంది పడితే కనుక పీసీలో ఆయిల్ పెయింటింగ్ చేయాలంటే ఇంకా చాలా ఇబ్బంది పడతారు. ఇది జస్ట్ సింపుల్ గా నేను చూపించడం కోసం నేను చేస్తున్నాను. మీరు ఇట్లా చేసుకున్న సేమ్ అవుట్పుట్ వచ్చింది, అందుట్లైనా సేమ్ అవుట్పుట్ అయితే వచ్చింది. అలాంటప్పుడు మనం ఇందులోనే చేసుకోవచ్చు పీసీ ఎందుకని అయితే క్వశ్చన్ చేయమాకండి, నేను ఆన్సర్ చెప్పలేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగైతే అయిపోయింది. అయిపోయినాక జస్ట్ సింపుల్ గా మీరు ఇక్కడ పైన ప్రెస్ చేసేసి టూల్స్ లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే తీసుకోండి. అడ్జస్ట్ తీసుకున్నాక ఇక్కడ నేను ప్రతి టూల్ ఓపెన్ చేసినాక ఇది ఏం చేసిద్ది అనేది అయితే నేనైతే చెప్తున్నాను. దీన్ని మనం ఫుల్ గా అయితే పెట్టద్దు. ఇక్కడ 100% ఇచ్చాను, 100 కాదు. నేను ఫోటోకి సరిపడా ఇస్తున్నాను, మీరు కూడా అంతే ఫోటోకి సరిపడా. మీరు ఫోటోకి సరిపడా ఇచ్చేసినాక నెక్స్ట్ వచ్చేసి ఎరేజర్ తీసుకోండి. ఎరేజర్ తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ సేమ్ మెథడ్ ఆయిల్ పెయింటింగ్ దగ్గర ఎట్లా ఉపయోగించామో ఇక్కడ కూడా సేమ్ మొత్తంకి మనము స్టార్ట్ చేసినది మొత్తానికి వచ్చింది. మనకి మొత్తానికి రావాల్సిన ఫేస్ స్కిన్ వరకే రావాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్వెట్ నొక్కాలి. ఇది నొక్కినాక మీకు ఏమైంది అంటే రివర్స్ అయింది. మళ్ళీ రీస్టోర్ నొక్కండి, హార్డ్నెస్ తగ్గించండి, ఎరేజర్ మీకు కావాల్సినట్టు పెట్టుకోండి. స్కిన్ వరకు అయితే మీరు అప్లై చేయండి. ఇదే స్కిన్ ని మనం వేరే టూల్లో స్మర్జ్ చేసుకుంటాం, అప్పుడు మనకి యూజ్ అయ్యింది. స్కిన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోండి. చూడండి, ఈ వీడియోని మీరు 1-2 సార్లు చూసి మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇందులో నేను పాస్వర్డ్లు పెడతానికి ఎటువంటి ఫైల్స్ లేవు. మీకు ఫుల్ ట్యూటోరియల్ అండి, తెలుగు ఫుల్ ట్యూటోరియల్ అయితే చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఆయిల్ పెయింటింగ్ అంటేనే మనకి చాలా డిమాండ్ అయితే ఉంది. కొంతమందికి ఏంటంటే తెలియదు. ఓకే, ఇప్పుడు స్కిన్ వరకు అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఫోటోని ఇంకా మీరు దేనికి కన్వర్ట్ చేయవలసిన జస్ట్ మీరు దీన్ని డౌన్లోడ్ కొట్టి పిఎన్జి కానీ నార్మల్గా జేపీజీ కానీ సేవ్ చేయండి. సేవ్ చేసేసినాక నెక్స్ట్ వచ్చేసి ఇంకో వ్యాప్ అని చెప్తున్నాను చూసారా, అదే ఇది స్కెచ్ బుక్. ఇది ఓపెన్ చేసినాక నేను ఆల్రెడీ ఇందాక కొంచెం పేస్ ఉన్నాను కాబట్టి వచ్చింది మీకు. దీన్ని వచ్చేసి మనం ఇప్పుడు న్యూ స్కెచ్ తీసుకుందాం, క్రియేట్ తీసుకుందాం, మళ్ళీ ఫోటోకి వెళ్దాం, గ్యాలరీకి వెళ్దాం, ప్లస్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక్కడ వచ్చేసి న్యూ ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడైతే మనం రీసెంట్ గా అయితే చేసిన ఇమేజ్ అయితే ఇదేనంటే చూసుకోండి. ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు ఇమేజ్ చూడండి ఎలా ఉందో, స్క్రీన్ ఎలా ఉంది. నార్మల్ గా మనం ఏదైతే ఫోటో ఉందో దానికి ఏదో పెంచినట్టు ఉంది. మీకు అసలు ఫోటో అయితే ఇక్కడ తయారైంది. నెక్స్ట్ వచ్చేసి స్మడ్జ్ టూల్. చూడండి, ఇక్కడ బ్రషెస్ ప్రెస్ చేయండి. నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు కూడా క్లియర్ గా వినండి. వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, మనకేంటంటే వీడియో అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకే, నేను చాలా వివరంగా చెప్తున్నాను, లెంత్ అనుకోకుండా చూడండి. సెకండ్ తీసుకోండి. ఈ బ్రష్ కి ఫ్లో ఒకటి, స్ట్రెంత్ ఒకటి. ఇది 1:1 ఇవ్వండి.
బ్రష్ సైజ్ అయితే 40 తీసుకోండి. తీసుకుని సింపుల్ గా అయితే స్మర్జ్ అయితే చేసుకోండి. చూసారా స్మర్జ్ ఎలా అవుతుందో మీకు సింపుల్ గా చక్కగా నీట్ గా స్కిన్ చాలా స్మూత్ గా తయారవుతుంది. ఇట్లాగా ఫోటో మొత్తం మీరు స్కిన్ ని స్మూత్ గా డీటెయిలింగ్ పోకుండా, ఒకవేళ మీరు రాంగ్ స్టెప్ వేస్తే ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇట్లా ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి, ఇట్లా ఇవ్వండి. స్కిన్ మొత్తం మీరైతే ఇట్లాగా డీటెయిలింగ్ అయితే ఇచ్చేసేయండి. నేను నార్మల్ గా అయితే చేస్తున్నాను. మీరు ఇంకా ఇంకా కూర్చొని చాలా ఈ స్మర్జ్ టూల్ దగ్గర అయితే ఉండిద్ది అసలు విషయం. నేనైతే నార్మల్ గా అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ఇక్కడ చాలా ఓపిక ఇలా 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 జూమ్ చేసుకొని, ఇంత జూమ్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది మీకు. ఇంత జూమ్ చేసుకుని ఇట్లా ఇవ్వండి, నీట్ గా వచ్చింది. మామూలుగా స్మర్జింగ్ మొత్తం మీకు వివరంగా మనము స్టెప్ బై స్టెప్ చేయాలంటే చాలా టైం పట్టింది. ఓకే, నేను ఇచ్చేసానండి. చూసారా ఫోటో అయితే మనకి రెడీ అయింది. దీనికి ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకున్నాం. సేవ్ కొట్ట, సేవ్ కరెక్ట్ స్కెచ్ కొట్ట. ఇప్పుడు మనకు సేవ్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ పిక్సార్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఫోటోకి కొంచెం కలర్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం. అడ్జస్ట్ లోకి వచ్చా, మళ్ళీ స్టార్ట్ చేసిన అనేది పెంచు. సింపుల్ గా అయితే పెంచాను. ఇంకోటి మీ దగ్గర ఈ పిక్స్ ఆర్ట్ ఇది కాకుండా ఇంకొక వ్యాప్ కూడా ఉంటే బెటర్, ఎందుకంటే అది ఇంకా కొంచెం కలర్ఫుల్ గా తయారైతే చేసింది. వ్యాప్ పేరైతే చెప్తాను చూడండి. సారీ, అడాబ్ ఫోటోషాప్. అడాబ్ ఫోటోషాప్ అనేది ఇది ఒక వ్యాప్ కూడా ఉంది. మనకి ఈ వ్యాప్ లో మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్నాక మీరు అడ్జస్ట్ లోకి వెళ్ళినాక మీరు పర్సన్ కి అండ్ బ్యాక్గ్రౌండ్ కి కి మీరు ఇట్లా కలర్ కలెక్షన్ అయితే చేసుకోవచ్చు. సింపుల్ గా ఈ క్లారిటీని లైట్ గా పెంచుకోండి. సబ్మిట్ వరకు తీసుకోండి. షార్ప్నెస్ ని పెంచుకోండి. దీన్ని లైట్ గా ఇది ఫుల్ ఇచ్చేస్తే ఎలా ఉంది చూసారా, ఇట్లాగా లైట్ గా ఇవన్నీ కూడా మీరు లైట్ గా ఉంటాయి. సింపుల్ గా ఫోటో అయితే రెడీ అయిపోయిందండి. నేను మీకు ఒకసారి రెండిట్లో వేరియేషన్స్ అయితే చూపిస్తాను. ఆయిల్ ఫోటో తీసుకున్నా, ఇది ఆయిల్ పెయింటింగ్ చేయకముందు ఫోటో మనం. ఓకే, ఇదంతా టోటల్ గా కంప్లీట్ అయిపోయింది నాకు ఫోటో అయితే. చూసారా, ఇది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఓకే, నేను మీకు రెండు వేరియేషన్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ డిజైనర్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఉంటే దీనికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మాస్టర్. ఉంటా మాస్టర్. నమస్కారం మాస్టర్.